తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి తారక రామారావు సృష్టించిన బ్రాండ్ చలనచిత్ర రంగంలో ఎవ్వరూ ఎప్పటికీ మరిచిపోలేని కుటుంబం. తన నటనతో మెప్పించి ఇండస్ట్రీలో ఒక దిగ్గజంగా ఎదిగిన సీనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీని ఇండస్ట్రీలో ఒక శిఖరంలా నిలబడేలా చేశారు. ఎన్టీఆర్ తర్వాత తన లెగసీని బాలయ్య కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ లెగసీని జూనియర్ ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ బయట ప్రజలు, అభిమానులు మాత్రం ఎన్టీఆర్ అంటే బాలయ్యకు ఇష్టం ఉండదు. అందుకే ఫ్యామిలీలో ఉండనివ్వడు. బాలయ్య ఎన్టీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ బాలయ్య ఎన్టీఆర్ కోసం అండగా నిలిచిన విషయం ఎవ్వరికీ తెలియదు. వారిద్దరూ బాబాయ్ అబ్బాయి అనుబంధం గురించి చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోలో బాబాయ్ అబ్బాయికి ఎంత సపోర్టుగా ఉంటారో తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అదుర్స్ సినిమా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్కు ల్యాండ్ విషయంలో బాలయ్య సపోర్ట్ చేశారట. అదుర్స్ సినిమా చేస్తున్న సమయంలో అబ్బాయికి వచ్చిన కష్టం తెలుసుకున్న బాబాయ్ చొరవ తీసుకొని ఎన్టీఆర్కు ఉన్న భూ వివాదాలు క్లియర్ చేశారట. అంతేకాదు సినిమాల విషయంలో కూడా చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారట బాలయ్య. అలా బాలయ్య ఎన్టీఆర్ మధ్య ఓ మంచి బంధం ఉంది. కానీ ఇది ఎవరికీ తెలియదు. అంతెందుకు, ఎన్టీఆర్ తన బాబాయ్ పుట్టినరోజున చేసిన ట్వీట్ చాలు వారి బంధం ఎంత గొప్పదో చెప్పటానికి. నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే. నాకు ఊహ తెలిసాక చూసిన మొట్టమొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ 60th బర్త్డే బాబాయ్, జై బాలయ్య అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారంటే వారి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కదా. ఇదిలా ఉంటే బాబాయ్ అబ్బాయి మధ్య దూరం పెరిగింది అనడానికి కారణాలు లేకపోలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ స్పందించకపోవటం, దానికి బాలయ్య, చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని, సినిమా వాళ్ళు స్పందించకపోయినా తాను పట్టించుకోనని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగిందని టాక్ వినిపిస్తోంది. 2009 ఎలక్షన్స్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున సపోర్ట్ చేయడమే కాకుండా ఆ పార్టీ తరపున ప్రచారాన్ని కూడా నిర్వహించాడు. ఇక ఇదే సమయంలో ఆయన యాక్సిడెంట్కు గురయ్యాడు. అలా చావు బతుకుల మధ్య హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్. కానీ 2009 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ను చంద్రబాబు, బాలయ్య పట్టించుకోలేదని, అందుకే అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారనే టాక్ ఉంది. దీన్నే ఎన్టీఆర్ అభిమానులు కూడా చెబుతుంటారు. అయితే గతంలో ఎన్టీఆర్ తన చివరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ప్రకటించారు. అయితే 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ను వాడుకొని ఆ తర్వాత తన కుమారుడు లోకేష్కు ఎక్కడ అడ్డు వస్తాడనే భయంతో చంద్రబాబు ఎన్టీఆర్ను పక్కన పెట్టేశారని, దీంతో ఎన్టీఆర్ కూడా మామ చంద్రబాబును పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్కు సొంత బాబాయ్ అయిన బాలయ్య కూడా తన సొంత అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డు వస్తాడో అని ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీకి దూరం పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ రాజకీయాలు మనకు సరికాదు అనుకున్న ఎన్టీఆర్ తన దృష్టిని పూర్తిగా సినిమాలపైనే కేంద్రీకరించాడనే టాక్ ఉంది. ఇలా కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఎన్టీఆర్ బాలయ్యకు దూరంగా ఉంటున్నాడు అనే టాక్ ఉంది. దీనికి తోడు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రాకపోవటం, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఏ వేడుకలో కనిపించినా ఎడమొఖం పెడమొఖంగా ఉండటం, ఇలా రాజకీయాల పరంగా ఏర్పడిన కోల్డ్ వార్ చినికి చినికి గాలివాన అయిందని, అందుకే తారకరత్న అంత్యక్రియల్లో బాలయ్య, ఎన్టీఆర్లు ఒకరి ముఖం ఇంకొకరు చూసుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారని అంటుంటారు. ఇలా గత కొన్నేళ్ల మధ్య బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికపై కనిపించడం కూడా ఈ మధ్యకాలంలో జరగలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాబాయ్తో తనకు విభేదాలు లేవని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి బాబాయ్ అబ్బాయి ఒకే వేదికపై సందడి చేసి ఈ రూమర్స్కి చెక్ పెట్టేది ఎప్పుడో వేచి చూడాల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నందమూరి తారక రామారావు సృష్టించిన బ్రాండ్ చలనచిత్ర రంగంలో ఎవ్వరూ ఎప్పటికీ మరిచిపోలేని కుటుంబం. తన నటనతో మెప్పించి ఇండస్ట్రీలో ఒక దిగ్గజంగా ఎదిగిన సీనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీని ఇండస్ట్రీలో ఒక శిఖరంలా నిలబడేలా చేశారు. ఎన్టీఆర్ తర్వాత తన లెగసీని బాలయ్య కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ లెగసీని జూనియర్ ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ బయట ప్రజలు, అభిమానులు మాత్రం ఎన్టీఆర్ అంటే బాలయ్యకు ఇష్టం ఉండదు. అందుకే ఫ్యామిలీలో ఉండనివ్వడు. బాలయ్య ఎన్టీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ బాలయ్య ఎన్టీఆర్ కోసం అండగా నిలిచిన విషయం ఎవ్వరికీ తెలియదు. వారిద్దరూ బాబాయ్ అబ్బాయి అనుబంధం గురించి చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోలో బాబాయ్ అబ్బాయికి ఎంత సపోర్టుగా ఉంటారో తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అదుర్స్ సినిమా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్కు ల్యాండ్ విషయంలో బాలయ్య సపోర్ట్ చేశారట. అదుర్స్ సినిమా చేస్తున్న సమయంలో అబ్బాయికి వచ్చిన కష్టం తెలుసుకున్న బాబాయ్ చొరవ తీసుకొని ఎన్టీఆర్కు ఉన్న భూ వివాదాలు క్లియర్ చేశారట. అంతేకాదు సినిమాల విషయంలో కూడా చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారట బాలయ్య. అలా బాలయ్య ఎన్టీఆర్ మధ్య ఓ మంచి బంధం ఉంది. కానీ ఇది ఎవరికీ తెలియదు. అంతెందుకు, ఎన్టీఆర్ తన బాబాయ్ పుట్టినరోజున చేసిన ట్వీట్ చాలు వారి బంధం ఎంత గొప్పదో చెప్పటానికి. నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే. నాకు ఊహ తెలిసాక చూసిన మొట్టమొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ 60th బర్త్డే బాబాయ్, జై బాలయ్య అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారంటే వారి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కదా. ఇదిలా ఉంటే బాలయ్య పట్టించుకోలేదని, అందుకే అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారనే టాక్ ఉంది. దీన్నే ఎన్టీఆర్ అభిమానులు కూడా చెబుతుంటారు. అయితే గతంలో ఎన్టీఆర్ తన చివరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ప్రకటించారు. అయితే 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ను వాడుకొని ఆ తర్వాత తన కుమారుడు లోకేష్కు ఎక్కడ అడ్డు వస్తాడనే భయంతో చంద్రబాబు ఎన్టీఆర్ను పక్కన పెట్టేశారని, దీంతో ఎన్టీఆర్ కూడా మామ చంద్రబాబును పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్కు సొంత బాబాయ్ అయిన బాలయ్య కూడా తన సొంత అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డు వస్తాడో అని ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీకి దూరం పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ రాజకీయాలు మనకు సరికాదు అనుకున్న ఎన్టీఆర్ తన దృష్టిని పూర్తిగా సినిమాలపైనే కేంద్రీకరించాడనే టాక్ ఉంది. ఇలా కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఎన్టీఆర్ బాలయ్యకు దూరంగా ఉంటున్నాడు అనే టాక్ ఉంది. దీనికి తోడు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రాకపోవటం, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఏ వేడుకలో కనిపించినా ఎడమొఖం పెడమొఖంగా ఉండటం, ఇలా రాజకీయాల పరంగా ఏర్పడిన కోల్డ్ వార్ చినికి చినికి గాలివాన అయిందని, అందుకే తారకరత్న అంత్యక్రియల్లో బాలయ్య, ఎన్టీఆర్లు ఒకరి ముఖం ఇంకొకరు చూసుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారని అంటుంటారు. ఇలా గత కొన్నేళ్ల మధ్య బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికపై కనిపించడం కూడా ఈ మధ్యకాలంలో జరగలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాబాయ్తో తనకు విభేదాలు లేవని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి బాబాయ్, అబ్బాయి ఒకే